హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక ఈరోజు అయితే నేనైతే ఒక రోజ్ ఫ్లవర్ సెలెక్ట్ చేసుకుని అయితే వేస్తున్నాను. దీన్ని అయితే ఫస్ట్ బ్లాక్ కలర్తో వేస్తున్నానండి. సైడ్స్ అనేవి కొంచెం డార్క్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని అయితే వేస్తున్నాను. ఇలా ఫ్లవర్ అనేది వేసిన తర్వాత అడ్జస్ట్ అనేవి ఎక్స్ట్రా వస్తుంది కదా, నేను ముగ్గు ప్రింట్తోనే వేస్తాను, అది కూడా మన కలర్ ఉంటుంది కదా, దాంతో వేసాను కాబట్టి సైడ్కి పడిపోతుంది. కాబట్టి దాన్ని మనం సెట్ చేసుకోవాలి. అలా చూడండి, అలా సెట్ చేసుకున్న తర్వాత కలర్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా వేయొచ్చండి. చూసారు కదా, నేనైతే పింక్ కలర్ సెలెక్ట్ చేసుకొని అయితే వేస్తున్నాను. మిడిల్లో మాత్రం కొంచెం నేను గ్యాప్ వదిలిపెట్టాను, ఎందుకంటే నేను వేరే కలర్ వేస్తాను అందులో. దీనికి కొంచెం మ్యాచ్ అయ్యే టైప్లో వేరే కలర్ తీసుకొని వేసుకుంటాను. లైట్ పింక్ కానీ లేదంటే పర్పుల్ కానీ అలాంటి దీనికి మ్యాచ్ అయ్యే టైప్లో ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని వేసుకుంటే బాగా కనిపిస్తుంది. చూసారు కదా, అట్లా మొత్తం మంచిగా ఫిలప్ చేసుకోవాలి. నేను పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, మీరు వేరే మీకు నచ్చిన కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని వేసుకోండి, పర్లేదు. ఇలా వేసుకున్న తర్వాత నేను మళ్ళీ మిడిల్లో చూడండి, దానికి సంబంధించిన కొంచెం లైట్ పర్పుల్ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసి అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడక్కడ బ్లాక్ కలర్ పైన పడింది కాబట్టి నేను వచ్చేసి మళ్ళీ బ్లాక్ కలర్ కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనం లీవ్స్ అనేవి వేసుకుంటే సరిపోతుంది. లీవ్స్కి అయితే గ్రీన్ కలర్ తీసేసుకొని వేసుకుంటున్నాను. ఇక ఇట్లా లీఫ్లు కూడా మంచిగా పర్ఫెక్ట్గా గీసుకోండి. ఫస్ట్ గీసుకున్న తర్వాతనే వేసుకోండి. తర్వాత దానికి డార్క్ గ్రీన్ అయితే సెలెక్ట్ చేసుకొని వేసుకుంటున్నా. పింక్ కలర్లో పడకుండా వేసుకోండి ముగ్గు అనేది. చూసారు కదా, నేను ఫస్ట్ అయితే లైట్ గ్రీన్ కలర్ తీసేసుకొని తర్వాత డార్క్ గ్రీన్ అనేది మిడిల్లో వేసేసుకొని, అలా మనకు రోజ్ ఫ్లవర్ ఆకులు అనేవి ఎలా ఉంటాయి, ఇలా ముళ్ళు టైప్లో ఉంటాయి కదా, దానికోసమని అలా డిజైన్ అయితే వేసేసుకున్నాను. చాలా ఈజీ కదండి, చూస్తేనే తెలిసిపోతుంది, ఎవరైనా వేయవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ కూడా కొట్టండి. ఇలాగే మిగిలిన 2 ఆకులు ఉన్నాయి కదా, వాటికి కూడా వేసేస్తే సరిపోతుంది. వాటి మధ్యలో లైన్స్ గీస్తే మనకు ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది వేస్తుంటేనైతే చాలా బాగా అనిపించిందండి, ఎందుకంటే వేస్తున్న కొద్ది వేయాలనిపించాలి ఏదైనా వేసినప్పుడు. నాకైతే ఈ ఫ్లవర్ వేస్తున్న కొద్ది ఎలా వస్తుందని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్గా వేసుకున్నాను. ఈ ఫ్లవర్ కాదండి, ఏ ముగ్గు వేసినా ఎంత కష్టపడి వేస్తాం కదా, వేసిన తర్వాత దాన్ని తుడిపేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఎంతసేపు కష్టపడితే ఆ ముగ్గు వస్తుందో నాకు తెలుసు, కాబట్టి దాన్ని మళ్ళీ తుడిపేయాలంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది. ముగ్గులు వేసే వాళ్ళకైనా డిజైన్స్ వేసే వాళ్ళకైనా ఈ బాధనే తెలుస్తుందండి. అంత వేసిన తర్వాత దాన్ని తుడిపేయడం అంటే చాలా బాధ అనిపిస్తుంది. చూడండి, ఫైనల్గా అయితే ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యలో లైన్స్ వేస్తే ఫైనల్గా ముగ్గు అనేది మనకు అయిపోయినట్టే. చూసారు కదా, ముగ్గు అనేది ఎలా వచ్చిందో. అలా లైన్స్ వేసేసుకుంటే మనకు ముగ్గు అనేది కంప్లీట్ అయిపోతుంది. మీకు కనుక ముగ్గు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. చూసారు కదా, ఫైనల్గా ముగ్గు అయితే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.